అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం గూడా మనం కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులు, వాళ్ళ జీవితాల నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఇవన్నీ గూడా చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు గూడా మనం యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ముఖ్యుడైన, అపోస్తలుడైన పేతురు యొక్క జీవితం గురించి మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. పేతురు జీవితం అనేది మనందరి జీవితాలకి చాలా దగ్గరగా ఉంటది. మనం గూడా దేవునిలో ఎదిగేటప్పుడు అనేక సందర్భాల్లో దేవుడిని తప్పుగా అర్థం చేసుకుంటాం. అనేక సందర్భాల్లో పాపంలో పడిపోతూ ఉంటాం. అనేక సందర్భాల్లో దేవుడి గురించి ముందడుగేయడానికి కొంచెం ఆలోచిస్తాం, వెనకడుగేస్తాం గూడా కొన్నిసార్లు. ఇవన్నీ కూడా మనకి పేతురులో కనబడతాయి. పేతురు జీవితాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఒక విశ్వాసిగా మనం ఎలా బ్రతకాలి, పేతురు అంత గొప్పవాడయ్యాడు కదా, మనం కూడా పేతురు అంత విశ్వాసంలో అంత గొప్పవాడిగా ఎలా అవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా పేతురు గారి జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. బైబిల్లో కొంతమంది ఉంటారండి, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఒక అరగంట, గంట, ఒక రోజు మొత్తం ఇచ్చినా కానీ సరిపోదన్నమాట. అలాంటి వ్యక్తుల్లో పేతురు గారు ఒకరు. పేతురు గారి జీవితం గురించి మనం ఎన్ని వీడియోలు చేసుకున్నా కానీ తక్కువే. కాకపోతే ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు పేతురు గురించి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మిగిలిన విషయాలు ఇంకో రోజు ఎప్పుడైనా ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా పేతురు గారు మనకి ఎక్కడ కనబడతారంటే, బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు అపోస్తలుడైన ఆంద్రేయ యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా గుర్తిస్తాడు. దీని గురించి మనం అంతకుముందు అపోస్తలుడైన ఆంద్రేయ జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనే వీడియోలో అంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆంద్రేయ మెస్సయ్యను గుర్తించి పేతురు దగ్గరికి వచ్చి, ఆంద్రేయ పేతురు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు కదా, పేతురు దగ్గరికి వచ్చి, ఆ పేతురు మేము మెస్సయ్యను చూసాము బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర, ఈయనే మెస్సయ్య నాకు ఖచ్చితంగా తెలుసు, నువ్వు కూడా రా అని చెప్పి పేతురుని తీసుకెళ్తాడు ఆంద్రేయ. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, పేతురు వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళరు. పేతురు ఏం చేస్తారంటే చేపలు పట్టుకోవడానికి వెళ్తారు, ఆంద్రేయను కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరైనా కానీ మెస్సయ్య వచ్చాడు అని చెప్పినా కానీ మెస్సయ్యను చూడడానికి వెళ్లకుండా చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు అంటే, అక్కడ మనకి ఇంకో సందర్భం కూడా కనబడుతుంది. ఇది లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. రాత్రంతా పడతారు ఆంద్రేయ, పేతురు వీళ్ళిద్దరు రాత్రంతా కూడా కష్టపడతా ఉంటారు. మామూలుగా ఆ కాలంలో రాత్రంతా చేపలు పట్టేవాళ్ళు కాదు, పగలే రాత్రి వచ్చేవాడు అట్లా ఏదో చేసేవాళ్ళు. రాత్రంతా చేపలు పడటానికి వెళ్ళారు, అది కూడా ఒక్క చేప కూడా పడకపోయినా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారంటే, ఆ సమయానికి పేతురు గారు ఏదో ఆర్థిక సంబంధమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆంద్రేయ వచ్చి మేము మెసేజ్ చూసామనగానే, నాకే చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు నేను దేవుడి గురించి తెలుసుకునేది ఏంటి, ముందెళ్ళి నా ఆర్థిక సమస్యలు తీర్చుకోవాలి అన్నట్టుగా చేపలు పడటానికి వెళ్ళారు పేతురు. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎందుకంటే మనకు కూడా చాలామంది వాక్యం చెప్తారు. ఏదైనా వాక్యం చెప్పినప్పుడు మనకున్న సమస్యలు తీర్చుకోవడానికే మనకు ఒక్కోసారి సమయం సరిపోదు. ఇంకా నేను ఇప్పుడు దేవుడి గురించి ఆలోచించాలా, దేవుడి గురించి తెలుసుకోవాలా, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలా, ఇంకెన్ని వాక్యాలు వినాలి, ఇంకెన్ని పుస్తకాలు నేర్చుకోవాలి అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే దేవుడిని ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఆంద్రేయ గారు అయితే మెస్సయ్యని వెంటనే నమ్మారు, కానీ పేతురు నమ్మడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు పేతురు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు రాత్రంతా పట్టారు, అయినా సరే నా కోసం ఒకసారి మరలా ప్రయత్నించండి, ఆ పక్కన వలేయండి అనగానే అబ్బో బోల్డ్ చేపలు, వాళ్ళ యొక్క బోట్లు, ఆ ఓడలన్నీ కూడా మునిగిపోయేంత అన్ని చేపలు పడేసరికి ఆ ఆశ్చర్య కార్యం చూసి పేతురు గారు ఈయనే మెస్సయ్య అని యేసుక్రీస్తు వారిని నమ్ముతారు. ఆంద్రేయకి పేతురుకి ఎక్కడో తేడా కనపడుతుంది చూడండి. ఆంద్రేయ గారు ఎటువంటి అద్భుత కార్యం చూడకుండానే యేసుక్రీస్తు వారిని మెస్సయ్య అని నమ్మారు. పేతురు గారు అద్భుత కార్యం చూసిన తర్వాత ఈయనే మెస్సయ్య అని నమ్మారు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు కొంతమందిని బైబిల్లో ఉన్న జ్ఞానం దీని ప్రకారంగా దేవుడు ఆకర్షించుకుంటాడు. కొంతమందిని వాళ్ళ ఇబ్బందుల్లో నుండి బయటపడేయడం ద్వారా, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని తీర్చడం ద్వారా, ఇంకొంతమందిని ఇంకొక రకంగా ప్రేమ, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రకంగా ఆకర్షించుకుంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎలాగోలా మనం దేవుడి దగ్గరికి వచ్చాం, మనల్ని ఎలా ఆకర్షించుకోవాలో దేవుడికి తెలుసు. ఏది చెప్తే మనం దేవుడి దగ్గరికి వస్తామో దేవుడికి తెలుసు. మనకి ఎటువంటి సమస్యలు పెడితే వస్తామో, ఎలా దేవుడు మనల్ని రక్షిస్తూ వస్తామో మనకు తెలుసు. కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా ఆకర్షించుకుంటాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అవసరం. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు మొట్టమొదటగా యేసుక్రీస్తుని అడిగింది ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నిన్ను ముట్టుకోవడానికైనా కానీ నేను అర్హుడిని కాదు, నేను పాపిని, నేను అంతకుముందు చాలా తప్పులు చేశా, నన్ను క్షమించు అని అడిగారు పేతురు. అది పేతురు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, అది మనం దేవుడిని క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి చేయాల్సింది ఇది. చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు 5-10 సంవత్సరాలు అయినా కానీ ఇంకా దేవుడి దగ్గర నుండి ఏదో ఒక మేలు పొందుకోవాలనే చూస్తారు. వచ్చారు కదా మీరు దేవుడని, నిజమైన దేవుడని గుర్తించారు కదా, ఇంకా ఆయన నుండి ఏదో పొందుకోవాలని చూస్తారేంటి? మొట్టమొదటిగా పశ్చాత్తాపడండి. మీరు అంతకుముందు ఏం చేశారో వాటిని దేవుడి దగ్గర ఒప్పుకోండి. చాలామంది బాప్తిసం తీసుకుంటారు, కానీ ఎందుకు తీసుకుంటారో వాళ్ళకి కూడా తెలియదు.
పశ్చాత్తాప పడుతున్నామా లేదా, మనం అంతకుముందు చేసిన పాపాలని మనం కడుక్కుంటున్నామా లేదా, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఇది. పేతురు గారికి వలేసిన తర్వాత యేసుప్రభు ఇంకో వలేస్తాము, ఇటు కూడా చేపలు పడేలా చూడు, ఇంకో 4 బోట్లు ఉన్నాయి అవి కూడా నిండిపోయేలా చూడు, ఇంకా చాలా చేపలు పడితే ఇక మా అప్పులన్నీ తిరిగిపోతాయి, అప్పుడు నేను వెంబడిస్తాను నిన్ను అన్నట్టుగా పేతురు గారు ఏం చెప్పలా. మేలు చూశాడు, అద్భుతకారం చూశాడు. ఈయనే మెస్సయ్య అని గుర్తించిన మరుక్షణం నాకు ఇంకో వల నిండా చేపలు ఇవ్వు అని అడగలేదులే కానీ, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్నట్టుగా పేతురు గారు అడిగారు. ఇది పేతురు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం. మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏ రకంగా వచ్చారనేది పక్కన పెట్టండి, దేవుడు ఒక్కొక్కరిని ఒకలాగా ఆకర్షించుకుంటాడు. మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువా నన్ను క్షమించు అని దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నామా లేదా అనేది మొట్టమొదటిగా మనం ఆలోచించాలి. పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు మనల్ని క్షమించేసిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిద్ది అనేది పేతురు జీవితం నుండి చూద్దాం. ఇప్పుడు పేతురు గారు అంతకుముందు ఏ పాపాలు చేశారు, ఏ తప్పులు చేశారు, ప్రభువా నేను పాపిని అన్నాడు కదా, ఎలా పాపిని ఇవన్నీ అడగండి, అవన్నీ బైబిల్లో రాయబడలా. ఎందుకు రాయబడలేదంటే ఒక్కసారి దేవుడు మనల్ని క్షమించేసిన తర్వాత అంతకుముందు మనం ఏం చేసాం అనేది దేవుడు జ్ఞాపకం చేసుకోడు. పేతురు గారు యేసుక్రీస్తు వారి శిష్యుడిగా అయిన తర్వాత నుండి ఎలా ఉన్నాడు అనేది మనం చూద్దాం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నుండి మన జీవితం ఎలా ఉంది అనేదే ముఖ్యం. దేవుడి దగ్గరికి రాకముందు నువ్వేం చేసావు అనేది ముఖ్యం కాదు. దేవుడి దగ్గరికి రాకముందు నువ్వేం చేసావో వాటి గురించి పశ్చాత్తాపడాలి, క్షమాపణ పొందాలి. ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టేసి పరిపూర్ణంగా నూతన సృష్టి, నూతన వ్యక్తిలాగా నువ్వు మార్పు చెందాలి. అక్కడ నుండే పేతురు జీవితం గురించి మనం చదువుకుంటూ వెళ్దాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే పేతురు గారికి, నన్ను వెంబడించు, నాకు శిష్యుడిగా అవ్వు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు పేతురు గారికి ఒక ఆఫర్ ఇస్తారు. అప్పుడు పేతురు గారు ఏం చేస్తారు తెలుసా, తన వల, తన జీవితం అవన్నీ కూడా పక్కన పెట్టేసి నేను నిన్ను వెంబడిస్తా అని చెప్పేసి యేసుక్రీస్తు పాటుగా వెళ్ళిపోతారు. పేతురు గారే కాదు, అక్కడ ఆంద్రేయ, యోహాను, యాకోబు వీళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు కూడా తమ వలలు, తమ తండ్రిని అన్ని కూడా విడిచిపెట్టేసి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారు. కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారండి. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అక్కడ వాళ్ళు విడిచిపెట్టారంటే కంప్లీట్గా విడిచిపెట్టేశారని కాదు. వాళ్ళ జీవితాలు కూడా ఇప్పుడు యాకోబు, యోసేపు, వాళ్ళ తల్లిదండ్రులు జబదయ, వీళ్ళ గురించి కూడా ఇంకో వీడియోలు మనం చేసుకుందాం. వాళ్ళ తల్లిదండ్రులు, పేతురు గారి భార్య, వీళ్ళ గురించి కూడా ఇంకో వీడియోలు చేసుకుందాం. పేతురుకి అప్పటికి పెళ్ళైంది, మనం గుర్తుపెట్టుకోవాలి. పేతురు గారికి ఆల్రెడీ అప్పటికి పెళ్ళయింది. తన భార్యని, తన కుటుంబాన్ని, అక్కడ అలాగే మిగతా ఉన్న శిష్యులు, అక్కడ వాళ్ళ కుటుంబాన్ని అవన్నీ కూడా వదిలిపెట్టేసి వాళ్ళు యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉండడానికి వెళ్ళిపోయారు అనేది మనం గమనించాలి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలతో కలుస్తారు, మళ్ళీ పరిచయం చేస్తారు, అదంతా ఓకే. కొంతకాలం ఇప్పుడు ఏదైనా చదువుకోవడానికి మనం వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్తాం చూసారో, కొంతకాలం అట్లాగనమాట. విడిచిపెడతాం అంటే పూర్తిగా విడిచిపెడతాం కాదు. యేసుక్రీస్తు వారి శిష్యులు కావడానికి పరలోక రాజ్య స్థాపన కోసం కొంతకాలం విడిచిపెట్టారు అని దాని అర్థం. వాళ్ళ పర్మిషన్ తోటే. వాళ్ళ గురించి కూడా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. వాళ్ళ జీవితాలు కూడా నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా పేతురు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పేతురు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, మొదటిది పాప పశ్చాత్తాపం, రెండోది ఏంటంటే మనం దేవునిలోకి వచ్చిన తర్వాత దేవునికి శిష్యుడిగా ఉండడానికి, నిజమైన క్రైస్తవుడిగా ఉండడానికి, దేవుడి గురించి నేర్చుకోవడానికి కాసేపు మన లోక వ్యాపారాన్ని, లోక జీవితాన్ని పక్కన పెట్టాలి. కొంత సమయం దేవుని కోసం కేటాయించాలి అనేది పేతురు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నాకు అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దేవుడి గురించి తెలుసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు, ఇలాంటి కహానీలు మనం చెప్పకూడదు. దేవుడి కోసం సమయాన్ని ఖచ్చితంగా వెచ్చించాలి. దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా. ఇప్పుడు యేసుక్రీస్తుకి శిష్యుడిగా వెళ్ళటం అంటే మరి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తారో ఏంటో, ఏం తింటామో ఏంటో, ఎక్కడ పడుకుంటామో ఏంటో ఇవన్నీ కూడా తెలీదు. అయినా కానీ ఆయన మెస్సయ్య అంటే మనకేదో నేర్పించాలనుకుంటున్నాడు, మనం వెళ్ళాలి అన్నట్టుగా ఆయన వెంబడించారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పేతురు గారి జీవితం నుండి నేర్చుకోవాల్సిన రెండో విషయం. దేవుడి కోసం ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి. దేవుడికి శిష్యుడిగా ఉండాలి అంటే, నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి అంటే బైబిల్ నేర్చుకోవడానికి, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి, మళ్ళీ మనం మార్చుకోవడానికి, ఖచ్చితంగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించాలి అనేది దీని యొక్క భావం. లేకపోతే అక్కడ యేసుక్రీస్తు వారు పేతురుతో ఇంకొక మాట అంటారండి. ఈ మాటతో అసలు పేతురు గారి జీవితం ఆరంభం అవుతుంది. ఈ మాట గురించే ఈరోజు అంతా కూడా మనం మాట్లాడుకుంటాం. ఆ మాట ఏంటంటే చూడండి, అందరూ కూడా, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరిగా చేతును అని వారితో చెప్పాను. ఇదండి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళని మనుషులను పట్టేవారిగా, మనుషుల్ని దేవుడి దగ్గరికి తెచ్చేవారిగా, మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు వాళ్ళని తనకు శిష్యుడిగా ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికింకా వీళ్ళు పరిపూర్ణంగా దేవునిలో ఎదిగిన వాళ్ళు కాదు అనేది గుర్తుపెట్టుకోండి. మనం దేవునిలోకి వచ్చేటప్పుడే పరిపూర్ణలం కాదు. దేవుడి దగ్గరికి వచ్చిన దగ్గర నుండి మంచిగా మారడానికి మనం మొదలు పెట్టే
పెట్టాం మన జీవితాన్ని అంత అని అర్థం. అక్కడి నుండి ఇంకా మన జీవితం పరిపూర్ణం అవుతా వెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుని శిష్యుడిగా ఎంచుకున్నాడంటే పేతురేమో ఇంకా అక్కడ గొప్పోడయ్యాడని కాదు, ఇక్కడి నుండి పేతురు గారు గొప్పోడయ్యే జర్నీ మొదలు పెట్టారు అందని అర్థం. చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తీసం తీసుకునే ముందే నేను అన్ని రెడీ అయిపోవాలనుకుంటారు. మొట్టమొదటిగా మీరు పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకోండి. అక్కడ నుండి మొదలు పెట్టాలి మీరు జర్నీ. అక్కడ నుండి మీరు దేవుడి యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మరలా తప్పు చేయకుండా అక్కడ నుండి పరిపూర్ణులు అవడానికి సాగిపోవాలి అనేది పేతురు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పేతురు గారితో దేవుడు మొదలు పెట్టిన మాట, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అనే మాట, ఇదే మాటతో మరలా పేతురు గారి జీవితం క్లోజ్ అవుద్ది. అది కూడా ఎలాగో చదువుకుంటూ వెళ్దాం. పేతురు గారి జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. పేతురు గారు కూడా మనలాంటి వ్యక్తే. ఆయన పాపంలో పడిపోతారు ఒక్కోసారి, ఆయన ఒక్కోసారి దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు, ఒక్కోసారి బలహీన సమయాలు ఉంటాయి. ఇవన్నీ మనకు ఎలా ఉంటాయో పేతురు గారు కూడా అలాగే ఉంటాయి. ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్దాం. పేతురు గారు యేసుక్రీస్తు శిష్యుడైన తర్వాత యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు, ఎన్నో స్వస్థతలు చేస్తారు. ఎన్ని కళ్ళారా చూశాడు పేతురు. కళ్ళారా చూశాడు కాబట్టి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అనేది తెలిసింది. ఒకానొక సందర్భంలో ఏం జరిగిద్దంటే వీళ్ళందరూ కూడా పడవలో వెళ్తూ ఉంటారు. పెద్ద తుఫాను, గాలి, వాన. యేసుక్రీస్తు వారు మాత్రం ఆ పడవలో ఉండరు. ఇక చచ్చిపోతామేమో అన్న పరిస్థితి. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ కూడా దెయ్యమేమో అని చెప్పి భయపడతారు శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తు వారు దెయ్యం కాదు నేనే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత శిష్యులందరిలో మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే పేతురు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. పేతురు గారు ఏమంటున్నారు, నువ్వు నిజంగా యేసుప్రభు అయితే నేను కూడా నీళ్ళలో నడుస్తా, నాకు సహాయం చేయి. నువ్వు చెప్తే, నువ్వు ఒక మాట చెబితే అయిపోద్ది నాకు తెలుసు, కాబట్టి నేను కూడా నీళ్ళలో నడవడానికి ఒక మాట ఇవ్వు. అంత ధైర్యం ఉంది చూడండి పేతురికి. ఎంత నమ్మకం యేసుక్రీస్తు వారి మీద, ఏదైనా చేయగలడు అనేంత నమ్మకం. యేసుక్రీస్తు వారు తాను నడవగలడని కాదు నీళ్ళ మీద, నన్ను కూడా నడిపించగలడు అనేంత శక్తి. అంత నమ్మకంతో పేతురు గారు ఒక అడిగేశారు. ఇది పేతురు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, అది మనం మొదటగా దేవుడి యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకేది కావాలో దేవుడిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పేతురు గారు ఇంకా అప్పటికేం పర్ఫెక్ట్ మనిషి కాదండి. పేతురు గారు యేసుక్రీస్తుని నమ్మాడు. ఇదిగో రాజ్యం, నీతి, ఇదిగో నువ్వు ఖచ్చితంగా ఇది చేస్తావు నాకు తెలుసు అని చెప్పి ఒక అడుగు వేసాడు అంతే. అడిగేశాడు. నీళ్ల మీద నడిచాడు కొంతసేపు. నీళ్ల మీద కొంతసేపు నడిచిన తర్వాత మధ్యలో ఆ గాలి, వాన, తుఫాను ఇవన్నీ కూడా చూసి భయపడిపోయి నీళ్ళలో మునిగిపోతాడు. ఎప్పుడైతే భయం వచ్చిందో పేతురు గారికి, అప్పుడు నీళ్ళలో మునిగిపోతారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తారంటే పేతురు గారి చెయ్యి పట్టుకుని మళ్ళా ఆ నీళ్ళలో నుండి తీసి రక్షిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పేతురు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనం ముందడిగి ఇయ్యాలంతే దేవునిలో. ఒకవేళ మనం కన్సిస్టెంట్గా లేకపోయినా, ఏదైనా సందర్భాల్లో మనం తడబడినా, ఒక్కొక్క చోట మన విశ్వాసాన్ని కోల్పోయినా దేవుడు మన చెయ్యి పట్టుకొని లేపుతాడు అనేది మన జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఇక్కడ పేతురు గారు ఏం పర్ఫెక్ట్ కాదండి. పేతురు గారు భయపడ్డారు. చుట్టూ గాలి, వాన, తుఫాన్ ఇవన్నీ చూసి భయపడ్డారు. దేవుడి మీద కొంచెం పడ్డాడు. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనకు కూడా కొన్నిసార్లు దేవుడి గురించి సందేహాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి విశ్వాసంలో పొరపాటు పడతా ఉంటాం. అయినప్పటికి కూడా మనం ఒక అడుగు ముందుకేసేస్తే, పేతురు గారు ఒక అడుగు ముందుకేశారు నీళ్ళలో. మిగతా శిష్యులందరూ బోట్లోనే ఉన్నారు. అల్లాగా కూర్చోవచ్చు కదా పేతురు. ఒక అడుగు ముందుకేసాడు కాబట్టే పడిపోయినా కానీ దేవుడు రక్షించాడు. మనం ఒక అడుగు ముందుకేసేవారుగా ఉండాలి. దేవుడి కోసం, దేవుడి పరిచర్య కోసం, దేవుడి రాజ్యం, దేవుడి నీతిని వెతికేవారిగా ఒక అడుగు ముందుకేసేవారిగా మనం ఉండాలి. ఎవరో వేసిన తర్వాత నేను వాళ్ళని వెంబడిస్తానని కాదు. పేతురు గారు ఎవరో నడుస్తుంటే వాళ్ళని వెంబడించలా. ముందీనే లేచాడు, నేనేస్తా అడుగు, నువ్వు నన్ను కాపాడు అని చెప్పి ముందీనే అడిగేశాడు పేతురు. వేరే వాళ్ళని వెంబడించడం కాదు, మనమే దేవుని కోసం ఒక అడుగు ముందుకేస్తే ఒకవేళ మనం ఏదైనా తడబడినా నిలకడనేది ఉండాలి. నిలకడ లేకపోతే పడిపోతాము అనేది కూడా ఈ సందర్భంలో మనం నేర్చుకోవాలి. నిలకడ లేకపోతే ఖచ్చితంగా పడిపోతాం. పడిపోయినా ఒక అడుగు ముందే మనం వేసాం కాబట్టి, మనం మొదటగా దేవుడి కోసం అడిగేసాం కాబట్టి మనల్ని రక్షించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు అనేది ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం. ఈ పేతురు గారికి ముందడిగేసే స్వభావం, దేంట్లో అయినా ముందుగా దూరే స్వభావం అనేది పేతురు గారిలో ఉంటుంది. అది మిగతా సందర్భాల్లో కూడా మనం చూస్తాం. ఇంకో సందర్భం చూద్దాం పేతురు గారి గురించి. ఇదే మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులందరినీ కూర్చోబెట్టి అడుగుతారు, ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అడుగుతారు. అక్కడ ఏమైందో చూడండి. కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనిచున్నారు. ఇదిగో నీ గురించి అలా చెప్పుకుంటున్నారు, ఇలా చెప్పుకుంటున్నారు అని చెప్పి శిష్యులు మిగతా వాళ్ళందరి గురించి యేసుక్రీస్తుకి చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు వారు, సర్లే వాళ్ళందరినీ పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు? మీరు నా శిష్యులు కదా,
12 మంది కదా, నాతో పాటు తిరిగేవాళ్ళు కదా, మీరేమనుకుంటున్నారు నా గురించి అని యేసుక్రీస్తు వారు అడిగిన వెంటనే, మీరైతే ఎవడని చెప్పుకొనుచున్నారు అని వాడిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. మొట్టమొదటిగా మళ్ళీ రెస్పాండ్ అయింది ఎవరో? అక్కడ బోట్లో కూడా మొట్టమొదటిగా అడుగు బయట పెట్టింది పేతురు. ఇక్కడ కూడా మొట్టమొదటిగా నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు, ప్రవక్తల్లో ఒకడో కాదు, నువ్వు నిజమైన దేవుడి కుమారుడు, క్రీస్తువు, మెస్సయ్యవు. క్రీస్తు అంటే పాత నిబంధన మొత్తం చెప్పిన మెస్సయ్య, దావీదు యొక్క చిగురు, దేవుడి యొక్క పేరు పెట్టుకున్న వ్యక్తి, ఇవన్నీ కూడా పాత నిబంధన బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి పేతురు, నువ్వే మెస్సయ్యవి, నువ్వే క్రీస్తువి అని చెప్పేసి యేసుక్రీస్తుని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి పేతురు. అంటే ఒక అడుగు ముందుకేశాడు, దేవుడి రాజ్యం కోసం, నీతి కోసం ఒక అడుగు ముందుకేశాడు. ఇక్కడే అంటాడు యేసుక్రీస్తు వారు ఏమని, నువ్వు ఒక పునాది రాయిలాగా. అక్కడే పేతురుకి పేతురు అని పేరు పెడతాడు దేవుడు. పేతురు అంటే రాయి అని దాని అర్థం. అంతకుముందు పేతురు పేరు సీమోను, సీమోను అనే పేరుని పేతురుగా యేసుక్రీస్తు వారు ఇక్కడే మారుస్తారు. అంటే పేతురు మొదటగా అడిగేశాడు కాబట్టి మిగతా శిష్యులందరిలో కల్లా పునాదిలాగా యేసుక్రీస్తు వారు పేతురుని ఎంచుకున్నాడు. మనం కూడా మొదట అడిగేసేవారిగా ఉండాలి, పాటించేవారిలా కాదు, మొదట దేవుడి కోసం ఒక అడుగు ముందు వేసేవారిగా ఉండాలి అనేది గమనించాలి. కిందకు వచ్చేస్తే దానికి కంప్లీట్ ఆపోజిట్గా పేతురులో మనకి ఇంకో కోణం కనబడిద్ది. అది కూడా చూడండి. కిందకు వచ్చేస్తే, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, అక్కడి నుండి ఇదిగో నన్ను చంపేస్తారు జనాలు, నేను సిలువ వేయబడాలి అందరి పాపాల కోసం అని యేసుక్రీస్తు చెప్పిన వెంటనే పేతురు గారు మళ్ళీ వెంటనే ఏమన్నారు చూడండి, 22వ వచనం, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయన్ను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. పేతురులో చూడండి, జస్ట్ ఇంతకు ముందే దేవుని కోసం ఒక అడుగు ముందుకేసే స్వభావం. ఎవరు గుర్తించకపోయినా యేసుక్రీస్తు వారిని మెస్సీగా, రాజుగా గుర్తించిన వాడు పేతురు అని చెప్పి గొప్పగా మాట్లాడుకున్నాం కదా. వెంటనే మరలా సాతానా వెనక్కి పొమ్ము అన్నట్టుగా యేసుక్రీస్తు వారి చేత తిట్టించుకున్నాడు పేతురు. అంటే మరలా ఏం అర్థం అవ్వాలి పేతురు జీవితం నుండి మనకి? దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నాడు కానీ దేవుడి ప్రణాళిక పూర్తిగా పేతురికి అర్థం కాలేదు అని దాని అర్థం. దేవుడి యొక్క మార్గాలు మనుషుల ఆలోచనలకు అందవండి. ఒక్కోసారి రాజు ఏంటి, చచ్చిపోవడం ఏంటి అనిపిస్తుంది కదా చాలా మందికి. శత్రువులందరినీ కూడా చంపాలనిపిస్తుంది కానీ శత్రువుల కోసం మనం చచ్చిపోవడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది కదా. దేవుడి యొక్క మార్గాలు ఒక్కోసారి మనకు అర్థం కావు. దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ ఆయన మనకి ఎందుకు కష్టాలు పెడుతున్నాడో, దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు చూసినప్పుడు దేవుడు అలా ఎందుకు చేస్తున్నాడో, వాళ్ళకి ఆ కష్టాలు ఎందుకు పెడుతున్నాడో, వీళ్ళకి కష్టాలు ఎందుకు పెడుతున్నాడో, మనకి కష్టాలు ఎందుకు పెడుతున్నాడో, ప్రపంచంలో ఏ చూసినా కానీ దేవుడు ఆ పరిస్థితి ఎందుకు పెట్టాడో మనకు అర్థం కాదు. మన మెదడుకు ఒక్కోసారి తట్టదు. కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడి ప్రణాళిక అన్నిసార్లు కూడా మనకు అర్థం కాదు. అయినా కానీ మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకొని చివరి వరకు కొనసాగాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ పేతురు గారికి అర్థం కాల. యేసుక్రీస్తు నేను చచ్చిపోతాను అనగానే, అమ్మా నువ్వు నా యజమానుడు, నువ్వు చచ్చిపోతే అట్టగా, నువ్వు చావకూడదు, అది నీకు దూరం అగును గాక అన్నాడు. ఎందుకు? మనుషుల్లాగా ఆలోచిస్తున్నాడు పేతురు, దేవునిలాగా ఆలోచించట్లా. మనుషుల సంగతులు చూస్తున్నాడు కానీ దేవుని సంగతులు చూడట్లా. అయితే పేతురు అక్కడ చేసిన గొప్ప పని ఏంటంటే, దేవుడి చేత సాతాను అని తిట్టించుకుని కూడా యేసుక్రీస్తు వెనకాలే లేడు పేతురు. అమ్మ నన్ను సాతానం తిడతావా అని చెప్పేసి శిష్యరికాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోలా. చాలా మంది వెళ్ళిపోయారు, యేసుక్రీస్తుని వదిలేసి చాలా మంది వెళ్ళిపోయారు. కొన్ని వందల వేల మంది చూశారు యేసుక్రీస్తు వారి అద్భుత కార్యాలు, వాళ్ళందరూ యేసుక్రీస్తుని వదిలేసి వెళ్ళిపోయారు. పరిసయ్యులు కూడా చూశారు యేసుక్రీస్తు వారి అద్భుత కార్యాలు, పరిసయ్యులను యేసుక్రీస్తు వారు తిట్టేసరికి పరిసయ్యులు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ సాతానా వెనక్కి పొమ్ము అని తిట్టించుకుని కూడా ఇంకా పేతురు యేసుక్రీస్తు వెనకాలే తిరిగాడు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని తర్వాత పేతురు అర్థం చేసుకోగలిగాడు. యేసుతో పాటే ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోయినప్పుడు బాధపడ్డాడు, ఆయన తిరిగి లేచినప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక అర్థమైంది. మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు తిరిగి లేగరో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చచ్చిపోయి తిరిగి లెగుస్తారో అప్పుడు అర్థమైంది పేతురికి, ఓహో దేవుడి ప్రణాళిక ఇదా. మనం మనుషుల సంగతులు ఆలోచిస్తే కొన్నిసార్లు మనకు అర్థం కావు, దేవుడు మనుషుల ఆలోచనలకు అందరూ కూడా చేస్తాడు, ఆయన ప్రణాళికలు అంత గొప్పవి అని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడో, మరణాన్ని గెలిచాడో, అప్పుడు పేతురికి ఈ ముందు మాటలన్నీ కూడా బాగా అర్థమైనాయి. మనం దేవుని నమ్మినా, పైన నమ్మాడు యేసుక్రీస్తు వారే రాజు, మెస్సయ్య, సజీవుడైన దేవుని కుమారుడని నమ్మాడు, కానీ దేవుడి ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడి ప్రణాళికను మనం అర్థం చేసుకోలేకపోయినా కానీ కొన్నిసార్లు దేవుడు చేసే
పనులు మనకు అర్థం కాకపోయినా కానీ మనం చివరి వరకు దేవునిలో నిలబడాలి. అప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక మనకు పూర్తిగా అర్థమవుద్ది. మొదట్లో అర్థం కాకపోయినా కానీ చివరిలో అర్థమవుద్ది. మనం ఈ మధ్యలోనే దేవుని తప్పుగా అర్థం చేసుకుని దేవుడిని వదిలిపెట్టేసాం అనుకోండి, మనం దేవుడి ప్రణాళికను అర్థం చేసుకోలేము, దేవుడికి దూరం అయిపోతాము. దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే చివరి వరకు నిలబడాలి అనేది పేతురు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు పేతురు గారు తిట్టించుకున్నారు, సాతానాన్ని తిట్టించుకున్నారు, అయినా కానీ యేసుక్రీస్తుతో నిలబడ్డాడు. మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. మనం దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం కావట్లా. మనం దేవుణ్ణి నమ్ముతున్నాం అయినా ఇప్పుడు జరిగే పరిస్థితులు ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కావట్లా. అయినా కానీ మనం మన విశ్వాసాన్ని అలాగే కొనసాగించాలి. ఒకానొక రోజున ఖచ్చితంగా మనకు అర్థమవుద్ది దేవుడి యొక్క ప్రణాళిక. మనం చివరి వరకు నిలుచుంటేనే మనకు అర్థమవుద్ది. ఆ సమస్య పోయిన తర్వాతే మనకు అర్థమవుద్ది అనేది కూడా దీని నుండి మనం నేర్చుకోవాలి. బైబిల్లో మిగతా ఏ వ్యక్తుల జీవితాలను చూసుకోండి, పాత నిబంధనలో ఉన్న భక్తుల జీవితాలను చూసుకోండి. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు కానీ సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు అలా ఎందుకు చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ సమస్యలు తొలగిపోయిన తర్వాత దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక అర్థమైంది. అప్పుడు ఇంకా వాళ్ళు దేవునిలో బలపడ్డారు. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడి ప్రణాళిక మనకు అర్థం అవ్వకపోయినా కానీ దేవునిలో నిలబడాలి. చివరి వరకు నిలబడితే దేవుడి యొక్క ప్రణాళిక మనకు అర్థమైద్ది అనేది పేతురు గారి యొక్క ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాలి. పేతురు గారిలో చూడండి ఎన్ని ఉన్నాయో. అంతకుముందు పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు మనలాగే. మొదట్లో ఆంధ్రే వచ్చి చెప్పినప్పుడు దేవుడి గురించి నాకు అవసరం లేదు అన్నాడు, తర్వాత దేవుడిలో బలపడ్డాడు. మనం కూడా అలాగే ఒక్కోసారి వద్దంటాం దేవుడి యొక్క వాక్యాన్ని, తర్వాత మరలా నేర్చుకుంటాం. విశ్వాసంలో దేవుని బాగా నమ్మాడు, తర్వాత నీళ్ళలో మునిగిపోయాడు. మనం కూడా దేవుని బాగా నమ్ముతాం, మరలా ఎక్కడో చోట విశ్వాసంలో తడబడతాం. అయినా కానీ దేవుడు మన చేయి పట్టుకొని పైకి లేపుతూ ఉంటాడు. దేవుడిని నమ్ముతాం, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని యేసుక్రీస్తుని నమ్ముతాం, అయినా కానీ మరలా ఒక్కోసారి తడబడతాం. దేవుడి ప్రణాళికలు మనకు అర్థం కాక ఇది జరగకుండా ఉండాలి అంటాం, కానీ దేవుడు అదే జరిగిస్తూ ఉంటాడు. దేవుడి ప్రణాళికలు అలా ఉంటాయి, కానీ చివరి వరకు నిలబడి మనం వాటిని అర్థం చేసుకోవాలి. మధ్యలో చాలా మంది తొలగిపోయారు, కానీ పేతురు తొలగిపోకుండా చివరి వరకు ఉన్నాడు. దీని గురించి కూడా మనం తర్వాత ఆలోచిద్దాం. పేతురు తన జీవితంలో అనుభవించిన ఇంకో సందర్భాన్ని మనం చూద్దాం. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఏలియా గారు మోషే గారు వస్తారు యేసుక్రీస్తుని చూడడానికి. అక్కడ యేసుక్రీస్తు కొండ మీద రూపాంతరం పొందుతారు. అక్కడ పేతురు గారు ఏమంటారంటే, యేసుక్రీస్తు రూపాంతరం పొందగానే, యేసుక్రీస్తు కొండ మీద నుండి రాగానే అక్కడ పేతురు గారు ఏమంటున్నారు చూడండి, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టెదము అని యేసుతో చెప్పగా, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆకాశ మేఘములో నుండి పుట్టెను. మరలా ఏదన్నా సందర్భాన్ని చూడగానే వెంటనే ఒక అడుగు ముందేసి వెంటనే ఒక మాట అనేస్తూ ఉంటాడు పేతురు గారు. అది పేతురు గారి యొక్క స్వభావం. అక్కడ మోషే ఏలియా కనబడగానే ఇదిగో మోషేకు ఒక పర్ణశాల, ఏలియా గారికి ఒక పర్ణశాల, నీకో పర్ణశాల కట్టేస్తామని చెప్పి తెలియకుండానే అక్కడేమో రూపాంతరం చూశాడు. చాలా పెద్ద మహిమ కార్యం అది. వీళ్ళందరూ మార్పు చెందిన ఆకారాలు. అంత పెద్ద గొప్ప కార్యం చూసేసరికి పేతురు గారికి ఏం మాట్లాడాలో తెలియలా. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారిని, మోషేని, ఏలియాని ఒకటి చేస్తాడు పేతురు గారు. అది అక్కడ జరిగిన తప్పు. యేసుక్రీస్తు వారు మోషే, ఏలియా వాళ్ళలో ఒకడు కాదు, వాళ్ళకంటే గొప్పవాడు. అక్కడ పేతురు చేసిన తప్పు ఏంటంటే, అంత గొప్ప కార్యం చూసేసరికి మోషేని, ఏలియాని, యేసుక్రీస్తుని ఒకటి చేస్తాడు. ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేస్తా అన్నాడు. అక్కడ దేవుడే ఇన్వాల్వ్ అయ్యి, ఇదిగో మోషే, ఏలియా, యేసుక్రీస్తు ఇలా ముగ్గురు ఒకటి కాదమ్మా, యేసుక్రీస్తు వారు నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పిందే మీరేనండి. మోషే చేసిన ప్రతిదీ మీరు ఫాలో అవ్వలేకపోవచ్చు, మోషే గారు ఏదో కొన్ని తప్పులు చేసి ఉంటారు. ఏలియా గారు చేసిన ప్రతిదీ మీరు ఫాలో అవ్వలేకపోవచ్చు, ఏలియా గారు ఏదో కొన్ని తప్పులు చేసి ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్క తప్పు కూడా చేయని పరిశుద్ధుడు. ఈయన నా ప్రియ కుమారుడు. మోషే అన్న, ఏలియా అన్న కూడా దేవుడికి ఇష్టమే, కానీ యేసుక్రీస్తు వారు అందరికంటే గొప్ప, ఎందుకంటే ఒక్క పాపం కూడా చేయని వ్యక్తి. ఈయన చెప్పిందే మీరేనండి అన్నట్టుగా దేవుడే వచ్చి పేతురు గారిని కరెక్ట్ చేశాడు. పేతురు గారు తప్పుగా ఆలోచిస్తుంటే వెంటనే అక్కడికక్కడే పేతురు గారి యొక్క మనసుని గద్దించాడు దేవుడు అనేది మనం ఆలోచించాలి. ముందు సందర్భాన్ని దీన్ని ఒకసారి కంపేర్ చేసుకుంటే మనం ఒక్కోసారి దేవుడు మనల్ని వెంటనే గద్దిస్తాడు, ఒక్కోసారి దేవుడి యొక్క ప్రణాళిక అర్థం అవడానికి కొంత సమయం పట్టింది. అయినా కానీ మనం నిలబడాలి, దేవునిలో నిలకడ ఉండాలి, దేవునిలోనే ఎప్పటికీ కొనసాగాలి అనేది పేతురు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. పేతురు గారిలో చూడండి ఎన్ని కనపడుతున్నాయో, అన్ని మనలో ఉండేవే. నిలకడలేని స్వభావం, వెంటనే దూకుడు స్వభావం, ఒక్కోసారి దేవుడి యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేకపోవడం, ఒక్కోసారి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా పేతురు గారిలో ఉన్నాయి. ఇంకా చూద్దాం, ఇలాంటి సందర్భాలు ఇంకా ఉంటాయి. ఇంకా ఏమన్నాయో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం, అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే శిష్యుల
పాదాలన్నీ కూడా కడుగుతున్నాడు. ఇది కూడా ఎందుకు? యేసుక్రీస్తు వారు తన శిష్యులకి మీరు అధికారం కోసం కొట్టుకోమాకండి, అందరికీ కూడా మీరు సేవ చేసే వాళ్ళుగా ఉండాలి, మీరు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి, ఎదుటి వాళ్ళకి మీరు సేవ చేసే వాళ్ళుగా ఉండాలి, కానీ నాకు అందరు సేవ చేయాలన్నట్టుగా మీరు అధికారిగా ఉండకండి. ఏ పాపము చేయని నేనే మీ పాదాలు కడుగుతున్నానంటే మీరు మీ యొక్క సహోదరులకి ఇంకెంతగా సేవ చేయాలి అనే దాన్ని యేసుక్రీస్తు వారు ఒక అలంకార రూపంగా అక్కడ శిష్యులందరికీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఇంత చేస్తున్నారు, దీనికోసం చేస్తున్నారు అని పేతురు గారికి తెలియదు. దాన్ని అర్థం చేసుకునే అవగాహన పేతురు గారికి అక్కడ లేదు. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు చూడండి యేసుక్రీస్తు వారితో, ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో, నేను నువ్వు వద్దు, కడగొద్దు నా పాదాలు, నువ్వేంటి, నువ్వు అంత గొప్పవాడి, నా పాదాలు కడగడం ఏంటి అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని వద్దు అంటున్నాడు. ఆ తర్వాత మరలా 7వ వచనం, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందు అని ఆయనతో చెప్పగా, అయ్యా నేను చేసే కొన్ని విషయాలు మీకు ఇప్పుడు అర్థం కావు, తర్వాత అర్థమవుతాయి అని యేసుక్రీస్తు వారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ పేతురు వినట్లేదే. ఏమంటున్నాడు చూడండి 8వ వచనం, పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదు అని ఆయనతో చెప్పెను. ఇక్కడ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటేనండి, మనం పేతురు గారి లాగే ఆలోచిస్తామండి. మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇది వెంటనే తొలగిపోవాలి, దేవుడా నువ్వు తీసే ఈ ఆటంకాన్ని తీసే, అది అని దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడేమో దాని నుండి మనం ఏదో నేర్చుకోవాలి, మనం ఏదో మార్చుకోవాలి, ఆ సమస్య ద్వారా మనకి ఏదో నేర్పించాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు దాకా ఆగే ఓపిక మనకు ఉండదు. ఇప్పుడు ఏదో జరిగిపోవాలన్నట్టుగా మనం దేవుడినన్నా తప్పుగా అడుగుతాం, లేదా లోకంలో అన్నా ఏదైనా పాపం చేస్తాం, ఏదో ఒక రకంగా ఆ సందర్భం ఆ సమయం అప్పుడు గురించి ఆలోచిస్తాం, కానీ అసలు దేవుడు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు, తర్వాత భవిష్యత్తులో దాన్ని దేవుడు ఎలా మార్చాలనుకుంటున్నాడు, ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, మనలో ఏ లక్షణాన్ని మార్చాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఒక్కోసారి మనం అర్థం చేసుకోం, పేతురులాగా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేసినా కానీ ఈ మాట మనకు జ్ఞాపకం ఉండాలి. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి అక్కడ, ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందురు. ఈ సమస్య వచ్చినప్పుడు మీకు తెలియదేమో కానీ ఇది పోయిన తర్వాత మీకు అర్థమైద్ది దేవుడు ఎందుకు చేశాడో. అప్పుడు దాకా మీరు ఓపిక పట్టండి. ఎందుకని ఊరికే కంగారు పడిపోతున్నారు? అక్కడ పేతురు గారు ఊరికే కంగారు పడిపోతున్నారు. దేవుడు అంటే నా పాదాలు కాడడం ఏంటి? ఉద్దేశం మంచిదే. ఇక్కడ ప్రతి చోట పేతురు గారి ఉద్దేశం మంచిదే. బోట్లోంచి నీళ్ళలోకి దిగేటప్పుడైనా ప్రభువా నువ్వు చచ్చిపోకూడదు, నీకు దూరం అగును గాక, అక్కడ కూడా యేసుక్రీస్తుతో చచ్చిపోకూడదు అనే ఆశ, హృదయం మంచిదే. ఇక్కడ కూడా ఆయన పరిశుద్ధుడు నా పాదాలు కడగడం ఏంటి? ఇక్కడ కూడా ఉద్దేశం మంచిదే. ఇక్కడ పేతురులో మనం గమనించాల్సింది అదే, ఉద్దేశం మంచిది కాబట్టి ఎక్కడక్కడ పేతురికి నేర్పించుకుంటా వచ్చాడు దేవుడు. ఒకవేళ మన ఉద్దేశమే చెడ్డదనుకోండి, పరిసర సర్దుకెళ్ళలాగా మనం రావడమే చెడ్డ ఉద్దేశం పెట్టుకుని వచ్చామనుకోండి, దేవుడు పక్కకు పోండి అంటాడు. మన ఉద్దేశం మంచిది అనుకోండి, మనం చెడు మార్గంలో వెళ్తున్నా కానీ దాన్ని సరిచేస్తాడు దేవుడు. మధ్యలో ఏదో ఒక రకమైన పరిస్థితులు తీసుకొచ్చి మన మార్గాన్ని సరిచేస్తాడు, సరైన మార్గంలో మనం వెళ్ళేలా చేస్తాడు. ఎందుకంటే మన ఉద్దేశం మంచిది కాబట్టి, మన స్వభావం మంచిది కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళ పట్ల, మన పట్ల, మన కుటుంబం పట్ల మనం కనుక మంచి ఆలోచనలు కలిగి ఉంటే, ఎదుటివాడు నాశనం అయిపోకూడదు అని మనం కోరుకుంటూ మనం కనుక మంచి ఆలోచనలు కలిగి ఉంటే, ఒక్కోసారి మనం వెళ్ళే మార్గం తప్పైనా దేవుడు దాన్ని సరిచేస్తాడు. మనం కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నా దేవుడు వాటిని సరిచేస్తాడు. దేవుడు వాటి మీద అధికారాన్ని తీసుకుంటాడు అనేది కూడా ఈ సందర్భాలను బట్టి మనం నేర్చుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి, అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. అయ్యా నేను చేసేది జాగ్రత్తగా అయిను, నేను ఏ పని చేసినా మీకోసమే. ఒకవేళ ఈ పని నేను చేయకపోతే మీరు గొప్పవాళ్ళలాగా తయారవరు, ఒకవేళ ఈ పని నేను చేయకపోతే మీరు నాకు శిష్యులుగా తయారవరు, ఈ పని నేను చేస్తేనే మీరు పరిపూర్ణ క్రైస్తవులుగా తయారవుతారు, కాబట్టి నన్ను ఈ పని చేయి నువ్వు అని చెప్పేసి యేసుక్రీస్తు అడిగితే, అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు చూడండి, సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. నువ్వు నా పాదాలు మాత్రమే కాదు, నా తల, నా చేతులు, నా కాళ్ళు మొత్తం అంతా కడిగేసే ఒకవేళ అలా అయితే అని చెప్పేసి చెప్తున్నాడు. దేవుడు కూడా అదే చేస్తాడు. ఏం చేస్తాడంటే, మనం ఒకవేళ మంచి హృదయం కలిగి ఉండి వెళ్ళే మార్గాలు తప్పైనా, మంచి హృదయం కలిగి ఉండి చేసే పనుల్లో మనకి సరైన అవగాహన లేకుండా దేవుడిని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నా, తప్పుగా ఆలోచిస్తున్నా, దేవుడు వాటిని సరిచేస్తాడు. ఎప్పుడు? మనకి మంచి హృదయం ఉన్నప్పుడు మాత్రమే. పేతురు వంటి హృదయం మనం కలిగినప్పుడు మాత్రమే దేవుడు మన మార్గాలు సరిచేస్తాడు. ఒకవేళ పరిశీలి సర్దికెళ్ళలాగా మన హృదయంలో చెడు ఆలోచనలు అనుకోండి, ఎదుటోళ్ళు పాడైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, అలాగే ఎదుటోళ్ళ గురించి మనం చెడ్డగా ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మనకి సహాయం చేయడు. మనం మంచి హృదయంతో ఉంటే మనం చేసే పనుల్లో తప్పులున్నా కానీ దేవుడు వాటిని సరిచేస్తాడు అనేది మనం గమనించాలి. అందుకే ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రభువా నేను ఇది కోరుకుంటున్నా, నీ చిత్తానుసారంగానే జరిగించు, ఒకవేళ ఇది నీ చిత్తం కాదనుకో ఆపేసే, ఒకవేళ ఇది నీ చిత్తం అనుకో జరిగించు అన్నట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట మాత్రం, ఇది నీ చిత్తం అయితేనే జరిగించు అనే మాట మాత్రం ఖచ్చితంగా మనం వాడాలి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క మాట వెనకాల ఎంత భావం ఉందంటే ఎంత భావం ఉంది. మనం మంచి హృదయం కలిగి ఉంటే
ఒకసారి మనకు తెలియపోవచ్చు ఇక్కడ పేతురు చేసే తప్పని పేతురుకు తెలియదు. ఎందుకంటే పేతురు గారు అక్కడ దేవుడు ఏంటి నా పాదాలు ఆడడం ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు. కానీ ఫ్యూచర్లో అధికారం కోసం గొడవలు అవుతాయి. ఈ కాలంలో చూస్తున్నాం కదా, పాస్టర్లే కొట్టుకుంటున్నారు కొంతమంది అధికారం కోసం గొడవలు అవుతాయి. మీరు అధికారిగా ఉండాలనుకుంటే మీరు మీ పక్కనోడికి సేవ చేసేలా ఉండాలి, వాడి కాళ్ళు కడిగేలాగా ఉండాలి. మీరు అందరి మీద అధికారం చెలాయించడం కాదు, అధికారిగా ఉండాల్సిన వాడు అందరికన్నా ఎక్కువగా సేవ చేయాలి అనే గొప్ప విషయాన్ని యేసుక్రీస్తు అక్కడ నేర్పిస్తున్నారు. కానీ అది ఆ సమయానికి అర్థం చేసుకునే ఆ పరిపూర్ణ అవగాహన పేతురు గారికి లేదు. ఆ సమయానికి మనకు అర్థం కాలేదు, ఈ సమయానికి మనకు అర్థమవుతుంది. పేతురు గారికి కూడా ఆ సమయానికి అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. దేవుడు చెప్పేది అదే, మీరు ఎదుర్కొనేటప్పుడు, మీరు ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు తెలియకపోవచ్చు, తర్వాత మీకు ఖచ్చితంగా దాని గురించి అవగాహన వచ్చింది. అప్పుడు దాకా మీరు ఓపిక పట్టండి, అప్పుడు దాకా మీరు దేవుడి చిత్తానుసారంగా నడుచుకోండి. దేవుడి చిత్తం నుండి పక్కకి వెళ్ళిపోకండి. దేవుడు ఏదన్నా చెబితే అది కాదు అని వేరే పని చేయమాకండి. దేవుడి చిత్తానుసారంగానే ప్రవర్తించండి. మీ ఉద్దేశం మంచిదైతే ఆ పరిస్థితి ఒక్కోసారి తప్పు మార్గంలో వెళ్తుందని మనకు అనిపించినా దేవుడు సరిచేస్తాడు, మనకు తెలియకుండా మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నా దేవుడు సరిచేస్తాడు అనేది ఈ సందర్భం నుండి మనం గమనించాలి. లేకపోతే ఒక లాస్ట్ సిచ్యువేషన్, ఒక ఆఖరి సందర్భం చూసి క్లోజ్ చేసుకుందాం అండి. ఇంకా పేతురు గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనం రోజంతా మాట్లాడినా కానీ తక్కువే. అయితే ఒక ఆఖరి సందర్భం చూసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఇంకా ఆఖరిగా శిష్యులందరితో కూడా కూర్చుని శిష్యులందరితో మాట్లాడినప్పుడు, ఇదిగో పేతురు, సాతాన్ నీ దగ్గరకు వస్తుంది. మనం అంత ముందు కూడా మాట్లాడుకున్నాం, మన 30 డే బైబిల్ కోర్సులో కూడా మాట్లాడుకున్నాం. దేవుడు అపవాదిని ప్రతి ఒక్కరి దగ్గరికి పంపిస్తాడు. దేవుడు పరీక్ష అది, మనందరినీ పరీక్షించడానికి దేవుడు అపవాదికి అవకాశం ఇస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గితేనే మనం మంచివారిగా తీర్పు పొందినట్టు అనేది కూడా మనం గమనించాలి. ఇక్కడ శిష్యులందరినీ కూడా పరీక్షించడానికి, వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో పరీక్షించడానికి దేవుడు అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. అక్కడ పేతురుతో అంటాడు దేవుడు, ఇదిగో నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు నన్ను 3 సార్లు నిరాకరిస్తావు, కోడి కూయక మునిపే 3 సార్లు నేను ఎవరో తెలియదు అంటావు అని చెప్పేసి డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పేస్తారు. అక్కడ పేతురు గారు ఏమంటారంటే, మిగతా వాళ్ళందరూ వద్దన్నా కానీ నేను మాత్రం నువ్వు అసలు తెలియవని చెప్పను, నీ కోసం కావాలంటే నేను ప్రాణం ఇస్తా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా అని చెప్పేసి పేతురు గారు అక్కడ చాలా మాట్లాడతారు. ఇప్పుడు పేతురు గారు లాగే ఇంకో వ్యక్తి కూడా కనబడతాడు మనకి. ఆయన ఎవరంటే ఇస్కరియోతు యోధ గురించి ఇంకో వీడియో మనం సెపరేట్గా చేసుకుందాం. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రం సందర్భం గుర్తించుకోవాలి. ఏంటంటే పేతురు గురించి ఎలా అయితే ఇదిగో నువ్వు తప్పు చేస్తావు, 3 సార్లు నేను తెలియదు అని చెప్తావు అన్నాడు, సేమ్ అలాగే అదే మాట ఇస్కరియోతు యోధతో కూడా చెప్తాడు దేవుడు. ఏమని, ఇదిగో మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు, ఆ రోమీలకి ఆ పరిసయ్యులకి, నాతో పాటు ఈ బల్ల మీద కూర్చున్నవాడే, నాతో పాటు ఈ రొట్టె తినేవాడే అని చెప్పేసి రొట్టె తినిపించి మరి ఇస్కరియోతు యోధ అని దేవుడు చూపించాడు అందరికీ. యేసుక్రీస్తు వారు, పేతురు, ఇస్కరియోతు యోధ ఇద్దరు ఒక రకంగా కనబడుతున్నారు చూడండి. ఇద్దరు కూడా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పాపం చేస్తారు అనేది ముందే చెప్పాడు యేసుక్రీస్తు వారు. అక్కడ పేతురు కూడా నేను చేయను అన్నాడు. ఇస్కరియోతు యోధ కూడా తన శిష్యులతో నేనేం అట్ట చేయను, నేను కూడా మంచోడిని అని చెప్పుకునే ఉంటుంటాడు ఇస్కరియోతు యోధ కూడా. అయితే యేసుక్రీస్తు వారు చెప్పింది అక్షరాల జరుగుతుంది. పేతురు యేసుక్రీస్తు వారిని 3 సార్లు తెలియదు అంటాడు, ఇస్కరియోతు యోధ కూడా యేసుక్రీస్తు వారిని వాళ్ళకి అప్పగించేస్తాడు. ఇద్దరు తప్పు చేస్తారు, యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో అదే జరిగింది. అయితే పేతురికి ఇస్కరియోతుకి ఇద్దరికి కూడా తేడా ఏంటంటే, పేతురు గారు తప్పు చేసినా కానీ అక్కడ ఆ శిష్యుల్లో నుండి దేవుడి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవాలా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నుండి కూడా మనం చూస్తూనే వస్తున్నాం కదా, పేతురు అనేక సార్లు తప్పులు చేస్తున్నాడు, ఎన్నోసార్లు యేసుక్రీస్తు దగ్గర తిట్టించుకుంటున్నాడు, అయినా కానీ యేసుక్రీస్తుని వదిలి వెళ్ళిపోవట్లేదు అనేది మనం గమనించాలి. ఇస్కరియోతుకి పేతురికి తేడా ఏంటంటే, ఇస్కరియోతు తప్పు చేసిన తర్వాత ఇంకా నా ఫేస్ యేసుక్రీస్తు వారికి ఎట్లా చూపిస్తాను, నేను ఇంకా నా ఫేసు, నా మొహం శిష్యులందరికీ ఎలా చూపిస్తాను, ఇంత పెద్ద తప్పు చేశాను కదా నేను, శిష్యులందరిలో నేను మళ్ళీ ఎలా మామూలుగా తిరగలను, ఇవన్నీ మనసులో పెట్టేసుకొని ఇస్కరియోతు దూరం అయిపోయాడు. ఇంకా దూరం అయ్యే కొద్దీ అపవాది ఇంకా మోసం చేసిద్ది కదా, ఆ అపవాది అలజడికి తట్టుకోలేక ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. నేను చేసింది ఇంత పెద్ద పాపమా అని చెప్పి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. అంతకుముందు ఎంతో మందిని క్షమించాడు కదా యేసుక్రీస్తు వారు. ఇస్కరియోతు క్షమించడా, పశ్చాత్తాపడితే ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ ఆ సమయంలో దేవుడు నన్ను క్షమిస్తాడు అనే విషయాన్ని మర్చిపోయి ఇస్కరియోతు ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. కానీ పేతురు గారు ఏం చేశారు తెలుసా, అలాగే నిలబడ్డారు. తప్పు చేసినా కానీ నేను మరలా దేవుడి దగ్గరే క్షమాపణ అడుగుతా, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని చెప్పి తెలిసిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళడానికి భయపడలా పేతురు గారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు వారు లెగిస్తే వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుదామని చెప్పేసి పరిగెత్తుకుంటా సమాధి దగ్గరికి వెళ్తారు పేతురు గారు. ఇస్కరియోతు యోధ నా మొహం ఎలా చూపించుకోవాలని చెప్పి వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. పేతురు నేను క్షమాపణ అడగాలి అని చెప్పి, నా గురించి ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పి యేసుక్రీస్తు సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అది ఇస్కరియోతు యోధకి పేతురికి తేడా. పేతురు గారిని ఇంకా యేసుక్రీస్తు వారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో తెలియదు అన్న తర్వాత, ఏమయ్యా పేతురా, ఇంతకాలం నాతోనే తిరిగావు కదా నువ్వు, నేనెవరో తెలియదు అంటావు 3 సార్లు అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి యేసుక్రీస్తు వారు పేతురుని చూశారు.
అంత పెద్ద తప్పు చేసి యేసుక్రీస్తు వారి శ్రమని కళ్ళారా చూసి కళ్ళు పెట్టి చూసి కూడా పేతురు దూరంగా వెళ్ళిపోలా, అక్కడే నిలబడ్డాడు. మరలా దేవుడి దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి అడిగాడు. అది పేతురు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. చాలా పెద్ద విషయం అండి ఇది. మనందరిలో తప్పులు ఉంటాయి. పేతురు తప్పు చేశాడు. ఇంకా చూడండి, పేతురు 3 సంవత్సరాలు వాళ్ళందరితో పాటు ట్రావెల్ చేశాడు, ఎన్నో స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. అటువంటి వ్యక్తే 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పాడంటే మిగతా వాళ్ళందరూ కూడా పద్దాక పేతురుని ఏమంటారు చెప్పండి? నువ్వు మాకెలా నాయకుడు అవుతావు? అక్కడ పనిచేసే ఒక చిన్న ఆడపిల్లకి భయపడి యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని చెప్పావు కదా, నువ్వు మాకు నాయకుడు ఎలా అవుతావు? ఇలా ఎన్నో మాటలు అనుండొచ్చు, చాలామంది అనుండొచ్చు. లేదా వాళ్ళు అంటారేమో అని పేతురే ముందుగా భయపడి ఉండొచ్చు. పేతురు ఎవరిని పట్టించుకోవాలా, నన్ను యేసుక్రీస్తు క్షమిస్తే చాలు అనే ఒకే ఒక ఉద్దేశం పెట్టుకున్నాడు. ఈరోజు కూడా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, సంఘస్థులు ఏమనుకుంటారో, పాస్టర్ గారు ఏమనుకుంటారో, మరలా వెళ్ళి మొహం చూపిస్తే ఏమనుకుంటారో, కాబట్టి నేను వెళ్ళడం మానేస్తాను. ఒక 4 రోజులు దూరం అయితే చాలు 5వసారి కాల్ చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఒక 4 రోజులు మెసేజ్ వినకపోతే చాలు 5వ రోజు వినడానికి భయపడిపోతూ ఉంటారు. ఒక 4 రోజులు ప్రార్థన చేసుకోకపోతే చాలు 5వ రోజు మళ్ళీ ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తాం, 4 రోజులు దూరం అయ్యాం కదా అని ఏదో ఒకటి ఉంటుంది. అది పెరిగితే వెళ్తుంది, పాపం పెరిగితే వెళ్తుంది కానీ తగ్గదు. పేతురు నుండి ఇస్కరియోతు నుండి మనం నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అంతకుముందు ఏదైనా తప్పు చేసినా కానీ దేవుడికి ఇంకా దగ్గర అవ్వాలి, దూరం అవ్వకూడదు. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ఇంకా దేవుడితోనే కలవడానికి మనం ప్రయత్నించాలి. కానీ దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. కానీ చిన్న కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఇంకెలాగో నా జీవితం సర్వనాశనం అయిపోయిందని చెప్పి ఇంకా దూరం అయిపోకూడదు దేవుడికి అనేది పేతురు జీవితం నుండి మనం గమనించాలి. మొదటి నుండి పేతురు ఏం పర్ఫెక్ట్ మనిషి కాదండి. దేవుడి యొక్క ప్రణాళికలు సరిగ్గా అర్థం కాలేదు, దేవుడి యొక్క ఉద్దేశాలు సరిగ్గా అర్థం కాలేదు. ఒకసారి తానే తప్పు చేశాడు, ఒకసారి దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇన్ని చేసినా కానీ పేతురు చేసిన చాలా గొప్ప పని ఏంటంటే ఎప్పుడు దేవుణ్ణి అంటి పెట్టుకునే ఉన్నాడు. దేవుడి చేత తిట్టించుకొని కూడా, శ్రమలు పడి కూడా, అన్ని కలిగి కూడా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నాడు. కొన్ని సందర్భాలు ఉంటాయి బైబిల్లో పేతురు గారి గురించి. ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 1 సార్లు 2 సార్లు 3 సార్లు? పేతురే అడిగేది యేసుక్రీస్తుని వెళ్ళి ఎన్నిసార్లు క్షమించాలి అని. అప్పుడు యేసుక్రీస్తు వారు 7 సార్లు కాదు 70 సార్లు, 70 సార్లు కాదు 77 సార్లు, 707 సార్లు అని చెప్పేసరికి ఆహా అవునా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు పేతురు గారు. అంటే పేతురు గారికి కూడా ఎవరితోనో శత్రుత్వం ఉంది. ఎన్నిసార్లు క్షమించాలి అని చెప్పి యేసుక్రీస్తుని వచ్చి అడిగారంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పే ఆన్సర్ నచ్చకపోయినా కానీ అదే పాటిస్తున్నాడు. తర్వాత ఎప్పుడోకప్పుడు దాని యొక్క ముఖ్యమైన భావం, దాని యొక్క అంతరార్థం, అది యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారు అనేది అర్థమైంది. యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు మనకు అర్థం కాకపోయినా, సమస్యల్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోయినా, ఆ తర్వాత ఎప్పుడోకప్పుడు మనకు అర్థమైద్ది. మనం దూరం అవ్వకుండా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండాలి అనే ముఖ్యమైన విషయాన్ని మనం పేతురు గారి దగ్గర నుండి నేర్చుకోవాలి. ఒక సైనికుడు చెవి నరికేస్తాడు పేతురు గారే, ఎంత కోపమో చూడండి. అంత కోపం ఉన్న వ్యక్తి అయినా కానీ యేసుక్రీస్తు మరలా వెళ్ళి చెవతికిచ్చారంటే పేతురు గారిలో ఎన్నో చెడ్డ లక్షణాలు ఉన్నాయి. మనలాంటి మనకుండే అన్నీ ఉన్నాయి. దేవుడి దగ్గరికి వస్తాం, మనం దేవుడిని నమ్ముకుంటాం, మనం అయినా మనలో చాలా తప్పులు కనపడతాయి. పేతురు గారి జీవితంలో ఏవైతే కనపడ్డాయో అవన్నీ కూడా మనలో కనపడతాయి. అయినా కానీ పేతురు ఏం చేశాడంటే చివరి వరకు అంటుకొని నిలబడ్డాడు, గొప్పవాడిగా తయారయ్యాడు. అలాంటి పేతురు ఎలా మారాడు తెలుసా? 3 దగ్గర యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పిన వ్యక్తి 3000 మంది దగ్గర యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పి వాళ్ళందరికీ బాప్తిసం ఇప్పించాడు. 3 దగ్గర నాకెవరో యేసుక్రీస్తు వారు తెలియదు అని చెప్పిన పేతురు తర్వాత రాజు పిలిచి ఇదిగో మీరు యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని చెప్పండి అంటే, అబ్బా మేము మా కళ్ళారా చూసింది, మా చెవులారా వినదే, మాకు తెలియదని మేము ఎలా చెప్తాం? చంపుకుంటే చంపుకో, ఏం పర్లా, నేను మాత్రం యేసుక్రీస్తు వారి గురించే ప్రకటిస్తా అని చెప్పి డైరెక్ట్గా రాజుతో చెప్పిన వ్యక్తి పేతురు. తనని జైల్లో వేసినా, కొట్టినా, తిట్టినా, ఏమన్నా చేయని యేసుక్రీస్తు తెలియదని నేను చెప్పను, యేసుక్రీస్తు గురించి నేను ప్రకటిస్తా అని చెప్పిన వ్యక్తి పేతురు. మొదట్లో దేవుడి ప్రణాళికలు సరిగ్గా అర్థం కాల. ఆ తర్వాత అపోస్తల కార్యాల దగ్గరికి వెళ్తే అన్ని జనులు కూడా దేవుడు ఆకర్షించగడా అని చెప్పి దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు. ఓకే దేవుడు ఏదైనా చెప్పాడంటే కరెక్టే అని చెప్పి తర్వాత దేవుడి ప్రణాళిక అర్థం కాకపోయినా కానీ వెళ్ళాడు, అన్ని దేవుడు ఏది చెప్తే చేసుకుంటే వెళ్ళాడు. అంటే దేవుడి ప్రణాళిక ఆ సమయంలో మనకు అర్థం కాకపోయినా కానీ ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది అని పూర్తిగా నమ్మిన వ్యక్తి పేతురు గారు. కొన్నేళ్ళ దగ్గర అది మరలా చూశారు పేతురు గారు. అంటే ఎప్పుడు కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎప్పుడు కూడా క్రైస్తవ్యం అనేది ఒక సందర్భంలో ఇక మారిపోయాం అనేది ఏమి ఉండదు. క్రైస్తవ్యం అనేది ఏంటంటే మనం మారు మనసు పొందిన దగ్గర నుండి, పాప క్షమాపణ పొందిన దగ్గర నుండి మన నిజమైన జీవితం మొదలవుద్ది. అక్కడ నుండి మనం పరిపూర్ణులు అవుతా సాగిపోవాలి. మనం 80% మంచోళ్ళం, 20% మనలో చెడు ఉంది. ఆ 20%ని కొద్ది
కొద్దిగా పోగొట్టుకొని పరిపూర్ణంగా మనం మంచివాళ్ళగా తయారవ్వాలి, పరలోకానికి వెళ్ళాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. పేతురు గారు చేసింది అదే. ఇక చివరికి వచ్చేసరికి ఎంత గొప్పవాడు అయిపోయాడంటే పేతురు గారు, ఈరోజు అనేక మంది క్రైస్తవులు పేతురు అని పేరు పెట్టుకుంటారు. ఈరోజు అపోస్తులందరికీ కూడా నాయకుడు ఎవరంటే పేతురు అని చెప్తారు. మొదటి సంఘం మొత్తానికి నాయకుడు ఎవరంటే పేతురు అని చెప్తారు. ఎంత గొప్పగా ఎదిగాడు చూడండి. అంత గొప్పగా పేతురు ఎదిగాడు అంటే మొదటి నుండి పేతురు మంచోడని కాదు, దేవునిలో నిలబడ్డాడు. తప్పు చేసిన ప్రతిసారి కూడా నేర్చుకుంటూ వచ్చాడు. చేసిన తప్పు మళ్ళీ చేయకుండా పేతురు గారు అభివృద్ధి చెందుతూ వెళ్ళారు. అది మనం చేయాలి. చేసిన తప్పులకి పశ్చాత్తాపడ్డాడు. తప్పు చేసినప్పుడు దేవుడికి దూరం అవ్వకుండా మరలా దేవుడికి దగ్గర అయ్యాడు. అంత ముందు కంటే ఇంకా దేవునిలో బలపడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా మనం పేతురు దగ్గర నుండి నేర్చుకోవాలి. కుటుంబం ఉంటే, పిల్లలు ఉంటే సువార్త పనిచేయడానికి కష్టం అండి అంటూ ఉంటారు. పేతురు గారు తన భార్యని పిల్లల్ని అంటబెట్టుకుని సువార్తకి వెళ్ళారు. ఎంతమందికి మాదిరిగా నిలిచారు చూడండి. ప్రతి దాంట్లో మొదట్లో ఉన్న వ్యక్తి, చివరిలో ఉన్న వ్యక్తి అసలు ఒకలేనా కాదా అనిపించేంతగా పూర్తిగా మార్పు చెందిన వ్యక్తి పేతురు గారు. ఆఖరిగా ఒక సందర్భం చూసి మనం క్లోజ్ చేసుకుందామండి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత పేతురు గారితో ఏం మాట్లాడారు ఇది చూసి మనం క్లోజ్ చేసుకుందాం. ముందే చెప్పాను కదా, పేతురు గురించి మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు. అయినా సరే ఫాస్ట్ గా కొన్ని విషయాలైనా కానీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిగిలిన ఎప్పుడన్నా ఇంకో రోజు మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. ఇది యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులతో జరుగుతున్న సందర్భం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. నాకన్నా బాగా నీకే తెలుసు నా హృదయంలో ఏముందో, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభువా అని చెప్పి పేతురు గారు యేసుక్రీస్తు వారికి సమాధానం చెప్పారు. మనకన్నా మన గురించి బాగా దేవుడికే తెలుసు కదా. అప్పుడు యేసుక్రీస్తు వారు మరలా అడుగుతున్నారు, నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడగ్గా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. మరలా యేసుక్రీస్తు రెండోసారి కూడా అదే మాట అడిగారు. పేతురు గారు కూడా మరలా రెండోసారి అదే చెప్పారు. మరలా యేసుక్రీస్తు వారు, నా గొర్రెలను కాయుము అని చెప్పాను. ఆ తర్వాత మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము. 3 సార్లు అడిగారు యేసుక్రీస్తు వారు పేతురుని. ఎందుకు 3 సార్లు అడిగారు? 3 సార్లు కదా అక్కడ పేతురు గారు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పింది. దానికి కంప్లీట్గా పరిపూర్ణంగా ఇదిగో 3 సార్లు నేను ఎవరో తెలియదని చెప్పావు, ఇప్పుడు 3 సార్లు నన్ను ప్రేమించున్నానని చెప్పావు. నువ్వు పరిపూర్ణంగా మార్పు చెందావు. అప్పటికిప్పటికి పూర్తిగా నువ్వు మార్పు చెందావు. నా ప్రణాళికని పరిపూర్ణంగా ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు అర్హుడివి, వెళ్ళి నా గొర్రెలను మేపు అని చెప్పేసి అప్పుడండి పేతురికి బాధ్యత అప్పగించారు యేసుక్రీస్తు వారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మొట్టమొదటిగా పేతురు గారితో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని చెప్పి. మనుషులను పట్టు జాలరిగా చేయడం అన్నా, గొర్రెల మేపే కాపరిగా చేయడం అన్నా కానీ నా ప్రజల్ని మంచిగా నడిపించడానికి నేను మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను అని దాని అర్థం. ఎన్నుకున్నాను అని మొదట్లో చెప్పాడు. కాకపోతే పేతురులో మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. పేతురు గారు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మధ్యలో చాలాసార్లు తడబడ్డారు పేతురు గారు. విశ్వాసంలో కొన్నిసార్లు బలహీనపడ్డారు. యేసుక్రీస్తు వారి ప్రణాళికను తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా తిరిగారు. చాలా విషయాలు నేర్చుకున్నాడు, చాలా విషయాలు మార్చుకున్నాడు. ఇక్కడికే ఈ యోహాను సువార్త 21వ అధ్యాయానికి ఇప్పుడు పరిపూర్ణంగా మనుషులను పట్టే జాలరిగా, మనుషులను మేపే కాపరిగా ఇప్పుడు పేతురు గారు కంప్లీట్గా రెడీ అయ్యారు, ఇప్పుడు సిద్ధమయ్యారు అని దాని అర్థం. ఇప్పుడు దాకా ఏం చేశాడు మరి యేసుక్రీస్తు వారు? ట్రైనింగ్ ఇచ్చారు పేతురు గారికి. పేతురు గారు ఏమేమి మార్చుకోవాలో, ఏమేమి నేర్చుకోవాలో, దేవుని ఇంకా పరిపూర్ణంగా ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు దాకా పేతురు గారికి నేర్పించాడు దేవుడు. మరి అంతకుముందు ఈ లక్షణాలు లేకపోయినా కానీ శిష్యుడిగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆశ ఉంది. దేవుడి కోసం కష్టపడాలి అనే ఆశ ఉంది. మనలో కూడా దేవుడి కోసం కష్టపడాలి అనే ఆశ ఉంటే, దేవుడి కోసం ఒక అడుగు ముందుకెయ్యాలి అనే ప్రేరేపణ ఉంటే మిగిలినవన్నీ కూడా దేవుడు నేర్పించుకుంటాడు. మనకి ఏ విషయాలు రావో అవి దేవుడు నేర్పించుకుంటాడు. మనలో ఏ విషయాలు తప్పులు ఉన్నాయో అవి దేవుడు సరిచేస్తాడు. మనం ఏమేమి మార్చుకోవాలో అవన్నీ మార్చుకునేలాగా దేవుడు చేస్తాడు. చివరి వరకు మనం దేవుడితో కలిసి ఉండాలనేది నేర్చుకోవాలి. దేవుడి పని కోసం ఒక అడుగు ముందేసేవారిగా ఉండాలి. అప్పుడు మనం కూడా పేతురు గారు లాగా అవుతాం. లోపాలున్న ఆ లోపాలన్నీ పోగొట్టుకుని మరి పేతురు గారు
ఫిషర్ లాగా అవుతాము అనేది పేతురు గారి యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాలి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని మొదలుపెట్టాడు. ఇక పేతురు గారు కంప్లీట్గా మార్పు చెంది ఇప్పుడు మనుషులను పట్టే జాలరిగా తయారయ్యారు. ఇప్పుడు మనుషులను మేపే గొర్రెల కాపరిగా తయారయ్యారు అని దాని అర్థం. ఇది పేతురు గారి యొక్క జర్నీ, పేతురు గారి యొక్క ట్రైనింగ్ అనాలి, శిక్షణ అనాలి. దేవుడు కూడా అలాగే మనకి శిక్షణ, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి మనకి. ఒక్కొక్క సందర్భంలో మనం తప్పిపోతూ ఉంటాం, ఒక్కొక్క సందర్భంలో దేవుడి ప్రణాళికను మనం సరిగ్గా అర్థం చేసుకోలేము, ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తూ ఉంటాము. అయినా కానీ ప్రతి సందర్భంలో ఇస్కరియోతు యూదాలాగా పక్కకి వెళ్ళిపోకుండా, యేసుక్రీస్తుని వదిలేసి వెనక్కి వెళ్ళిపోకుండా, పాపంలో పడిపోకుండా మనం దేవునికి అంటిపెట్టుకుని ఉండాలి. మరలా దేవుడి దగ్గరికి వస్తూ ఉండాలి. దేవుడు నన్ను క్షమిస్తాడు అనే నమ్మకం పెట్టుకుని ఉండాలి. మనలో ఏవేవి మార్చుకోవాలో, మనం ఏమేమి నేర్చుకోవాలో ఇవన్నీ కూడా దేవుడే మనకి మంచి మార్గాన్ని చూపిస్తూ, మనం తప్పు మార్గంలో వెళ్తున్నా కానీ మన మార్గాన్ని సరిచేసి దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు అనేది పేతురు గారి యొక్క జీవితం నుండి మనందరం కూడా నేర్చుకోవాలి. మీరు అందరూ కూడా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా పేతురు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినవి, మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకో రోజు ఎప్పుడైనా కానీ ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరలా కొత్త నిబంధనలో ఉన్న ఇంకో వ్యక్తి జీవితంతో ఇంకో రోజు మనం కలుద్దాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఇప్పటివరకు మేము మాట్లాడుకున్న విషయాలు కేవలం మా చెవుల వరకే కాకుండా మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, మీ చిత్తానుసారంగా మేము బ్రతికే ప్రాసెస్లో వచ్చే అపవాది ఆటంకాలు, ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఈ అపవాది ఆటంకాలన్నింటినీ మీరే తొలగించి మాకు పరిపూర్ణ ఆనందాన్ని, సంపూర్ణ సమాధానాన్ని, మిమ్మల్ని అర్థం చేసుకునే మనసుని మాకు దయచేయమని కోరుకుంటూ, ఇంకా మరిన్ని విషయాలు మేము మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మరొక సమయాన్ని మాకు ఇవ్వమని కోరుకుంటూ, మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.